హార్ముజ్ దేవుడు తమ దేశానికి ఇచ్చిన బహుమానమని ఇరాన్ ప్రకటించింది. ఆ జలసంధిని నియంత్రించి టోల్ రుసుము వసూలు చేసుకునే హక్కు తమకుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. దోహాలో ఇరాన్ అమెరికాల మధ్య సంప్రదింపులు జరుగుతున్న సమయంలో గలీబాఫ్ ఈ ప్రకటన చేయడం జరిగింది. అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో హార్ముజ్ లో నిరంతరం ఉచిత నౌకాయానానికి వీలు కల్పించాలని నిబంధననే లేదని చెప్పారు. అణు కార్యక్రమానికి సంబంధించి తమ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రతినిధి గలీబాఫ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో పేర్కొన్న కీలక హామీలు పూర్తిగా అమలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్తామని చెప్పారు. అలాగే ఈ ఒప్పందాన్ని అమలు కాకుండా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని కూడా ఆరోపించారు. హార్ముజ్ దేవుడు తమ దేశానికి ఇచ్చిన బహుమానమని ఇరాన్ ప్రకటించింది. ఆ జలసంధిని నియంత్రించి టోల్ రుసుము వసూలు చేసుకునే హక్కు తమకుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. దోహాలో ఇరాన్ అమెరికాల మధ్య సంప్రదింపులు జరుగుతున్న సమయంలో గలీబాఫ్ ఈ ప్రకటన చేశారు. అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో హార్ముజ్ లో నిరంతరం ఉచిత నౌకాయానానికి వీలు కల్పించాలన్న నిబంధన ఏదీ లేదని చెప్పారు. అణు కార్యక్రమానికి సంబంధించి తమ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రతినిధి గలీబాఫ్ మరోసారి స్పష్టం చేశారు. అలాగే అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో పేర్కొన్న కీలక హామీలు పూర్తిగా అమలయ్యిన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్తామని కూడా చెప్పారు. అలాగే ఈ ఒప్పందాన్ని అమలు కాకుండా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని కూడా ఆరోపించారు.